హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి నిలవ పచ్చడి అండి. టమాటా నిలవ పచ్చడి అనమాట. సో దీన్ని చాలా ఈజీగా క్విక్గా చేసుకునేటట్టుగా ఈరోజు నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఎండలో ఎండ పెట్టుకునే పని లేకుండా ఈ టమాటా పచ్చడిని క్విక్గా చేసేసుకోవచ్చు అనమాట. సో ఒక హాఫ్ అన్ అవర్లోనే మనం ఈ పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా అండ్ అలాగే సంవత్సరం పాటు నిలవ ఉండేలాగా దీన్ని నేను ఈరోజు మీకు ప్రిపేర్ చేసి చూపిస్తానమాట. సో ఇక్కడ దీనికోసం నేను చక్కగా పండిన టమాటాలని అరకిలో టమాటాలు తీసుకున్నాను. మరీ పండినవి కాదు, అలాగని మరీ పచ్చివి కాదండి. సో ఇప్పుడు చక్కగా సీజన్ వచ్చేసింది కాబట్టి మార్కెట్లో చాలా ఈజీగా తక్కువ ప్రైస్లో దొరుకుతున్నాయి. సో ఇవి అరకిలో తీసుకున్నాను. ఈ అరకిలో కూడా నేను చక్కగా వాష్ చేసుకొని తడి లేకుండా బాగా తుడుచుకొని, ఒక్క చుక్క కూడా ఉండకూడదండి ఎక్కడా కూడా. వీటిని చక్కగా నాలుగు బద్దలుగా కట్ చేసుకున్నాను అనమాట. ఒక్కొక్క టమాటాని 4-5 బద్దలుగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా బౌల్లో వేసేసుకొని చేతితోని మనకు వీలైనంత గుజ్జుగా వీటిని చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను వీడియోలో ఎలాగైతే ఈ టమాటో ముక్కల్ని క్రష్ చేస్తున్నానో అలాగా దానిలో నుంచి రసం అనేది వచ్చేలాగా బాగా గుజ్జుగా చేసుకోవాలి. ఇలా మనం గుజ్జుగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం చింతపండుని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ చింతపండు కూడా 100 గ్రాముల చింతపండు తీసుకోవాలి అండి. కేజీకి అయితే మనం 200 గ్రాములు తీసుకుంటాము. సో అరకిలో కాబట్టి ఇక్కడ 100 గ్రాముల చింతపండుని తీసుకుంటున్నాను. ఈ చింతపండు కూడా చక్కగా పిక్కలు ఏమీ లేకుండా చక్కగా దానిలో ఉన్న పీచు అన్నీ కూడా తీసుకొని నీట్గా చేసుకొని ఇలాగా పొడిగా ఇలా చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా ఇలా తీసుకొని ఇప్పుడు దీంట్లోకి నానబెట్టుకోవాలి. సో ఈ టమాటా గుజ్జులోనే ఈ చింతపండు అనేది కంప్లీట్గా నానాలండి. సో ఇలాగా ప్రెస్ చేస్తూ లోపలికి టమాటా గుజ్జులో దీన్ని నానబెట్టండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత దీన్ని ఒక 1 అవర్ పాటు కంప్లీట్గా పక్కన పెట్టేసుకోండి. ఈలోపు చింతపండు అనేది బాగా గుజ్జుగా నానుతుందనమాట. సో ఇలా నానితేనే మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈలోపు మనం మిగతావి అరేంజ్ చేసుకోవచ్చండి. సో దీనికోసం అరకిలో తీసుకుంటున్నాను కాబట్టి నేను 25 గ్రామ్స్ వరకు మెంతులు తీసుకున్నాను. అండ్ అలాగే 25 గ్రామ్స్ ఆవాలు తీసుకున్నాను. అండ్ అలాగే 100 గ్రాములు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అనమాట. వీటన్నిటినీ కూడా మెంతుల్ని వేయించి చక్కగా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. విడివిడిగా చేసుకోండి. అండ్ అలాగే ఆవాలని కూడా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ వెల్లుల్లిపాయలేమో పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. వీటిని కూడా ఒలిచి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ వెల్లుల్లిపాయలు మాత్రం కొంచెం చిన్న రోల్లో వేసుకొని కొద్దిగా క్రష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మూత పెట్టుకొని పెట్టుకోవాలండి, లేకపోతే వెల్లుల్లి స్మెల్ అనేది పోతుంది. అండ్ తర్వాత 1 అవర్ 1.5 అవర్ తర్వాత ఇప్పుడు చింతపండుని చూస్తే మనకు చేతితో ఇలా మెదిపి చూస్తే గుజ్జులాగా కనిపిస్తుంది కదా, నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ. సో ఇలా గుజ్జుగా అయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని సో పొడిగా ఉండేలాగా చూసుకోండి. ఎక్కడా కూడా మనకు ఒక్క చుక్క కూడా వాటర్ అనేది తగలకూడదండి. సో మనకు చాలా త్వరగా పాడైపోతుంది ఒక్క చుక్క వాటర్ ఎక్కడ తగిలినా కూడా. సో ఇలా మిక్సీ జార్లో వేసుకొని మొత్తాన్ని కూడా ఒక పేస్ట్ లాగా చక్కగా బ్లెండ్ చేసుకోండి. సో చూసారు కదా, ఇక్కడ ముక్కలు లేకుండా చక్కగా చింతపండు కూడా మొత్తం గుజ్జులా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ఇప్పుడు దీనిలోకి మనం పొడి చేసి పెట్టుకున్న మెంతి పొడిని యాడ్ చేస్తున్నాను. అండ్ తర్వాత ఆవ పొడిని వేస్తున్నానండి. అండ్ తర్వాత ఒక బౌల్ కారం అనమాట. ఇది 100 గ్రాముల కారం అండి. అరకిలోకి 100 గ్రాముల కారం పడుతుంది. అదే మీరు క్వాంటిటీని పెంచుకున్నట్లయితే 200 గ్రామ్స్ తీసుకోవచ్చు. కేజీ అయితే 200 గ్రామ్స్ కారం కావాలి. సేమ్ అదే బౌల్తోని ఉప్పును కూడా తీసుకోవాలి. 100 గ్రామ్స్ ఉప్పు అండ్ 100 గ్రామ్స్ కారం తీసుకున్నాను. అండ్ అలాగే మనం కొద్దిగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి. సో వీటన్నిటిని కూడా బాగా చేతితో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. స్పూన్తో కంటే కూడా మనకు చేతితో కలుపుకుంటే బాగా మిక్స్ అవుతుందండి.
ఇలా మొత్తాన్ని కూడా చక్కగా మిక్స్ చేసుకుంటే మనకు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన పచ్చడిలోకి ఇప్పుడు మనం పోపుని తయారు చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి అనేది. సో దీంట్లోకి ఇప్పుడు మనం పోపు వేసుకుందామండి. సో పోపు కోసం నేను ఇక్కడ 1/2 kg వరకు వేరుశనగపప్పు నేను తీసుకున్నాను. అండ్ దీంట్లోకి పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర అండ్ అలాగే మినప్పప్పు, కొంచెం చిదిమిన వెల్లుల్లిపాయ రెబ్బలు, కరివేపాకు అన్నీ వేసుకొని మనం పోపు తయారు చేసుకోవాలి. సో 2 టీ స్పూన్ల వరకు జీలకర్ర పడుతుంది అండ్ అలాగే 2 టీ స్పూన్ల ఆవాలు వేసాను. కరివేపాకు కూడా కొంచెం ఎక్కువగానే పడుతుందండి. లాస్ట్కి మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ముందుగా వేసుకుంటే మాడిపోతాయి. సో తర్వాత మనం పచ్చళ్ళలో ఎక్కడ కూడా పసుపు యాడ్ చేయలేదు కాబట్టి సో నేను తాలింపులో పసుపుని యాడ్ చేశాను అనమాట. ఇదంతా కూడా బాగా చల్లారాలండి. చల్లారిన తర్వాతనే నేను కలుపుతున్నాను అనమాట పచ్చళ్ళలోకి. మనం చల్లారక ముందు పోపుని కలిపినట్లయితే సో పచ్చడి అనేది నల్లబడుతుంది త్వరగా. సో పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.